కదా, అడ్వకేట్ గారు కదా? కాదు కాదండి, ఒక అనలిస్ట్ గారా? చెప్పండి. అవును అంటే సార్ అదే క్వశ్చన్ అడుగుదాం ఇప్పుడు దాని గురించి. ఆయన సరే ఉపోద్ఘాతం కాదు, ఎందుకంటే మీరు కట్టే కొట్టే తెచ్చిలా కొంచెం ఈజీగా చెప్పండి. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు మనం ప్యానల్లో ఉన్నాం. ప్యానల్లో ఉన్నప్పుడు మీరే ఏదన్నా బూతులు తిట్టారు, ఒకళ్ళని ఇదే టైప్ ఆఫ్ మాట్లాడారు. వర్మ గారు అక్కడ పీసీఆర్ ఏదో చెప్తున్నారు, వినపట్ల సరిగ్గా. మీరు మాట్లాడిన వాడిని అంత పెద్దగా లైట్ తీసుకున్నారు. వర్మ గారిని కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే. అది రాజ్యాంగబద్ధంగా ఎవరు తప్పు చేసినా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఫాలో అంటే తప్పు కాదండి, తప్పుగా అంటే ప్యానల్లో మమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చా? ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మీరైనా చెప్పండి. రెండు చెప్తున్నారు. రెండో క్వశ్చన్, మరి మొన్న చేబ్రోలు కిరణ్ అనేవాడు ఒళ్ళు బలిసి పెచ్చగా మాట్లాడాడు, యాంకర్ ఏం ఖండించలా, దాన్ని అప్లోడ్ చేశారు ఛానల్లో. వినండి, దాన్ని అప్లోడ్ చేశారు. మరి ఆ ఛానల్ ఓనర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ, ఏది మన బండారు వంశీ గారులే, గొట్టిపాటి వంశీకృష్ణ. సో ఆయన ఐటీడీపీలో పదవుల్లో ఉన్నాడు. సో మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు మీరు డిమాండ్ చేయాలండి దాన్ని కూడా. తప్పండి, అతను ఒక్కడిని అరెస్ట్ చేయడం కాదు, ఆ ఛానల్ ఓనర్ ని, ఆ ఛానల్ వెనకాల ఉన్న వాళ్ళని, ఆ ఛానల్ కెమెరామ్యాన్ ని, ఆ ఛానల్లో ఉన్న యాంకర్ ని, ఇవన్నీ మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే పబ్లిక్ వెళ్తుంది. మనం మాట్లాడకూడదు, అన్ని తీసుకొని వచ్చి మాట్లాడండి. అన్ని కంపేర్ చేసి. ఒక్క నిమిషం రాధిక గారు. రాధిక గారు వినిపిస్తుందా? రాధిక గారు